హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. కౌన్ బనేగా కరోడ్పతి ఉత్తర భారతదేశాన్ని ఉర్రు తొలగించిన టీవీ షో. ఈ కార్యక్రమం ద్వారా బిగ్ బి అమితాబ్ బచ్చన్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. మధ్యలో షారుఖ్ ఖాన్ వచ్చిన అమితాబ్ యాంకరింగ్ కే జనాలు ఫిదా అయిపోయారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితోనే మా టీవీలో నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ సందడి చేశారు. ఈ ప్రోగ్రాం మా టీవీ రేటింగ్స్ ను అమాంతం పెంచేయడమే కాకుండా నాగార్జునను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఇంతటి పాపులర్ షో నుంచి ఈ సోగ్గాడు తప్పుకుంటున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదని మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రోగ్రామ్ ను నడిపిస్తారని అంటున్నారు. అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పుకుంటున్నట్టుగా నాగ్ ధృవీకరించారు. ఆ కార్యక్రమాన్ని ఇక ముందు తన స్థానంలో చిరంజీవి గారు నడిపిస్తారని, చిరు రాకతో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి మరింత క్రేజ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు నాగార్జున. అన్ని కుదిరితే డిసెంబర్ 12 నుంచి బుల్లితెరపై మెగాస్టార్ మెరుపులు చూడొచ్చు. ప్రస్తుతం చిరు తన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే హైప్ తెచ్చిన ఖైదీ నెంబర్ 150 కోసం మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ఇంకాస్త హైప్ ను క్రియేట్ చేస్తుందన్నమాట. ఇవన్నీ చూస్తుంటే ఆ ప్రోగ్రామ్ ను చిరంజీవి కొత్త రేంజ్ కు తీసుకెళ్లడం ఏమో కానీ ఆ ప్రోగ్రామ్ ద్వారా చిరు రీఎంట్రీ ఇస్తున్న మూవీకి కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశాలున్నాయి. అంటే రెండిటికి లాభదాయకం అన్నమాట. ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.